దీపావళిలో అనేక రకాలైనటువంటి అర్థాలు కూడా ఉన్నాయి. వాటిని ప్రవర్తకర్తలు చాలా వరకు తీస్తున్నారు. అయితే ప్రధానంగా పారార్థం స్వం శుద్ధిసిద్ధమధ్యాపయంతి వదనవాడు చేసిన పని ఏమిటి? ఈ శ్లోకంలో చెప్తారు. స్వం పారార్థ్యం, తను పరతంత్రుడి, స్వతంత్రమైనటువంటి స్వామి యోగంలో ఉండడం ఏమిటి? మీరు లేవాల్సింది అని చెప్పి ఆమెకు స్వామిని వేదాంతాలు ఉపయోగించుకునేటువంటి వాటన్నిటి చేత తమ యొక్క స్వాతంత్ర్యాన్ని సమర్థిస్తూ స్వామికి ఉపదేశం చేసి స్వామిని మేల్కొంటారు. ఇది ఈ శిల్పాలలో ప్రధానమైనటువంటి అంశం. జీవాత్మ పరమాత్మను చేరుకోవాలి అంటే ఏ రకమైనటువంటి ఆచరణ చేయాలి